ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్లో ఈ వీడియోను చూస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. మార్గదర్శకులు మన మహర్షులు అనేటువంటి శీర్షికన సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారి యొక్క ప్రవచనాల నుంచి అనేక మంది మహర్షుల యొక్క చరిత్రలలో నిన్నటి నుంచి మనం అరుణి మహర్షి యొక్క చరిత్రని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న మొదటి భాగంలో ఒక బోయవాడు ఏ విధంగా ఉద్ధరింపబడ్డాడు నారాయణ మంత్రం వల్ల అనేటువంటి వృత్తాంతం చెప్పుకున్నాం. ఈరోజు రెండవ ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరినీ ముందుగా స్వాగతిస్తున్నాను. ఈ బోయవాడి సంఘటన జరిగిన తర్వాత అరుణి మహర్షి అగ్నిసాక్షిగా ఒక కన్యామణిని వివాహం చేసుకున్నాడు. ఆయనకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు శ్వేతకేతు. ఆ కుమారుణ్ణి ఒక ముని దగ్గరికి గురుకులవాసానికి పంపించాడు చదువు నేర్చుకోవటానికి. శ్వేతకేతువు చాలా తెలివైనవాడు. తండ్రి చెప్పగలిగి ఉండి కూడా మరొక గురువు దగ్గర విద్యాభ్యాసం చేయటం మంచిది అనుకున్నాడు. ఎందుకని పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని కొంతమంది అంటారు. చిన్నప్పటి నుండి ఈ పిల్లవాడు అధ్యయనపరుడు. ఆ గురువుగారి దగ్గర 12 సంవత్సరాలు సేవ చేసి వేదాలు వేదాంగాలు అద్భుతంగా నేర్చుకున్నాడు. గొప్ప విద్యావంతుడై తిరిగి వచ్చాడు తండ్రి దగ్గర. తండ్రి గారికి నమస్కరించాడు. తాను సర్వ విద్యలు నేర్చుకొని వచ్చినట్లుగా చెప్పాడు ఈ శ్వేతకేతు. తండ్రి, నేను నేర్చుకోని విద్య అంటూ లేదు. నా గురువుగారి యొక్క దయ వల్ల నాకు ఈ సృష్టిలో ఉన్న విద్యలన్నీ కరతలామలకం అయిపోయింది. ఇక నాకు నేర్చుకోవలసిందంటూ ఏమీ లేదు అని తండ్రితోటి చాలా ఉత్కర్షతోటి గర్వంగా మాట్లాడాడు. అధ్యయనం చేసిన వాడికి ఎప్పుడు గర్వం ఉండకూడదు. అప్పుడు తండ్రి కొడుకు వైపు చూసి, అయ్యో, ఇంత విద్యావంతుడవై గర్విష్ఠైనావా? వీడికి 12 ఏళ్ళు చదువుకున్నా కూడా సరైనటువంటి జ్ఞానం అబ్బలేదు అనుకున్నా. వెంటనే, నాయనా, నువ్వు నేర్చుకున్న విద్యల కంటే ఆ విద్యల యొక్క ఆధిక్యత వల్ల వచ్చిన గర్వం నాకు ఎక్కువగా కనిపిస్తోంది నీలో. ఒక్క విషయం అడుగుతాను. నీ గురువు ఈ విషయం నీకు చెప్పాడా? అది ఏంటంటే, ఏ ఒక్క విషయము తెలుసుకుంటే మిగతా విద్యలన్నీ అందులోనే నిండి నిబిడీకృతై ఉంటాయో, ఇతరమైన ఏ విద్యలతో అవసరం ఉండదో అటువంటి రహస్య విద్య ఏదైనా నీకు నీ గురువుగారు బోధించాడా అని అడిగాడు. గొప్ప ప్రశ్న. అంటే ఏ విషయం తెలుసుకుంటే మిగిలిన విద్యలన్నీ అందులోనే ఉంటాయో, ఇతరమైన ఏ విద్యలతో అవసరం ఉండదో అటువంటి రహస్య విద్య నీకేమైనా నీ గురువుగారు చెప్పాడా అని అడిగాడు. తండ్రి వేసినటువంటి ప్రశ్నకి శ్వేతకేతువు ఆశ్చర్యపోయాడు. తండ్రి, అట్లాంటి విద్య ఒకటి ఉంటుందా? నేను ఎప్పుడు వినలేదే. మొట్టమొదటిసారి మీ నోటి నుండి వింటున్నాను. అలాంటి విద్య గురించి నా గురువు గారు ఏనాడు నాకు చెప్పలేదు అని. అందుకు తండ్రి అన్నాడు, అయితే నువ్వు నీ గురువు గారిని అడగలేదా? సకల విద్యా పారంగతుడివి అయినావనుకొని అహంకారంతో నీవు నీ గురువు దగ్గర ఇంకా నేర్చుకోవలసినటువంటి విద్యలు ఏమీ మిగలలేదు అని వచ్చేసావు. అది నువ్వు
అడిగితే మాత్రమే చెప్పే విద్య. చూసారా, నువ్వు అడగలేదు, అందువల్ల నీకు ఆ గురువు గారు నీకు చెప్పాల. ఆ తరువాత అరుణి మహర్షి శ్వేతకేతువుకి హితబోధ చేశాడు. ఆ తర్వాత శ్వేతకేతువు కూడా కొన్ని వేద మంత్రాలకి ద్రష్ట అయినాడు, తక్కువవాడేం కాదు. ఏమని బోధ చేశాడు? నాయన, ఈ ప్రపంచం అంతటికీ కూడా అధిష్టానమైన ఒకానొక వస్తువు ఉన్నది. దానికి పరమాత్మ, పరబ్రహ్మము అనేటువంటి పేర్లు. ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకుంటే ఈ జగత్తులోని బంధన హేతువులైనటువంటివన్నీ కూడా జీవుడిని వదిలిపెట్టేస్తాయి. అది నేర్చుకున్న తర్వాత ఆ వస్తువును తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవాడికి బంధనాలు అతన్ని వదిలిపెట్టడం మొదలు పెడతాయి. ఆ ప్రయత్నమే అంత పవిత్రమైనది. కాబట్టి అటువంటి వస్తువుని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి, దానికి మార్గం అడగడానికి గురువును వినియోగించుకోవటం అవుతుంది. కానీ ఈ విద్యల వల్ల ఏమీ లాభం లేదు. నువ్వు నేర్చుకున్నటువంటి లౌకిక విద్యల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. బ్రహ్మ విద్య నేర్చుకోవాలి, పరబ్రహ్మాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని పొందాలి అని తండ్రి అన్నాడు. అప్పుడు శ్వేతకేతు అన్నాడు, తండ్రి, అయితే అట్లాంటి వస్తువు అంటూ ఒకటి ఉందా? దాన్ని తెలుసుకునే ప్రయత్నం నేను ఎలా చేయాలి? ఆ పరబ్రహ్మాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? నాకు చెప్పండి. అప్పుడు తండ్రి అన్నాడు, నాయన, కంటికి కనిపించేటటువంటి ప్రపంచం అంతా కూడా ఈ సృష్టికి పూర్వం సద్రూపమైనటువంటి పరబ్రహ్మంగానే ఉన్నది. పరబ్రహ్మ వస్తువే ఉన్నది. దాని నుంచి వివర్తమై పుట్టి ద్వంద్వాలతో ఉండి సజాతీయ విజాతీయ భేదాలతో వచ్చినటువంటి ఈ లోకమంతా ఉన్నది, ఈ జగత్తంతా ఉన్నది. సజాతీయ భేదం అంటే వృక్షాలు, ఒక పనస చెట్టు, ఒక మామిడి చెట్టు, ఎన్నో వృక్షాలు ఉన్నాయి, కానీ జాతి వృక్ష జాతి. చెట్లన్నీ ఒకే జాతి. అది స్వజాతీయతలో భేదం. ఒకే జాతి, కానీ పనస చెట్టుకు పనసకాయలు వస్తాయి, మామిడి చెట్టుకు మామిడి పండ్లు వస్తాయి. విజాతీయతతో కూడిన భేదం అంటే చెట్టుకి రాయికి ఉండేటటువంటి తేడా. అదీ కాకుండా స్వగత భేదం అనేటువంటి మూడో రకమైనటువంటి భేదం కూడా ఉంటుంది. ఆ చెట్టుకే కాండం వేరు, కొమ్మలు వేరు, ఆకులు వేరు, పువ్వులు వేరు, కాయలు వేరు, పండ్లు వేరు. చెట్టులోనే ఇది మళ్ళీ స్వగత భేదం. ఇలాగా భేదంతో ఉండేటటువంటి ఈ జగత్తంతా దేని యందు అధిష్టానంగా, దేని యందు విశ్రమిస్తుందో, దేనిని ఆధారంగా చేసుకొని ఈ జగత్తు పెరుగుతోందో తెలుసుకోవడాన్నే పరవిద్య అంటారు. అదే బ్రహ్మ విద్య. ఈ మిగతా విద్యలన్నీ ఎందుకు పనికిరావు అని బోధించాడు. అప్పుడు శ్వేతకేతువు మళ్ళీ ప్రశ్న వేశాడు, తండ్రి, అసలు ఈ సృష్టి ఎలా పుట్టింది? మొదటి నుంచి కూడా ఈ సృష్టికి కారణం ఎవరు అని అడిగాడు. దానికి అరుణి మహర్షి చెప్పాడు, నాయన కుమార, పరమాత్మ వస్తువు తనకు తాను జగత్తుగా పరిణామం పొందాలి అనుకొని సంకల్పించినప్పుడు మొట్టమొదట అగ్ని పుట్టింది. అగ్ని భగవంతుడి యొక్క తేజోస్వరూపం. ఆ తర్వాత ఉదకం పుట్టింది, నీళ్లు. ఆ తేజం ఉదకముల యొక్క సంయోగం చేత అన్నం పుట్టింది. అన్నం అంటే ఒక పదార్థం అని, మనం ఇక్కడ తినేది కాదు. అన్నం అంటే ఒక పదార్థానికి పేరు. ఈ తేజం, జలం, అన్నం, ఈ మూడు కలిసి సృష్టి కార్యం నిర్వహించింది. దానినే త్రివృత్కరణము అన్నారు.
ఈ త్రివృత్కరణం అనే దాన్ని వేదాంతంలో చెబుతారు. అంటే తేజస్సులోని సగభాగాన్ని తీసి నీళ్లలో అన్నంలో కలపటం వల్ల, అదేవిధంగా జలంలోని సగభాగాన్ని తీసి తేజస్సులో అన్నంలో కలపటం వల్ల, అన్నంలోని అర్ధభాగం తీసి తేజములో జలములో కలపడం. అంటే వీటిని ఆయా ప్రమాణాలలో ఒకదానితో ఒకటి కలపటం అనేటువంటి దాన్ని త్రివృత్రీకరణము అంటారు. ఆ విధంగా అగ్ని అంటే తేజస్సు, ఉదకం అంటే ఇక్కడ అగ్ని అంటే తేజస్సు, ఉదకం, ద్రవ్యం అంటే అన్నం. ఇవన్నీ కలిసి జీవులుగా తయారయ్యాయి. ఈ జీవులకి వాటిలో అనేక రకమైనటువంటి జన్మలు, వాటిల్లో అండజములు గుడ్ల నుంచి వచ్చేవి, స్వేదజములు చెమట నుంచి వచ్చేవి, నల్లులు పేలు ఇట్లాంటివి, ఉద్భిజ్యములు భూమిని చీల్చుకొని వచ్చేవి చెట్లు. ఈ ప్రపంచమంతటికి కూడా మూల పదార్థాలు మూడే మూడు. అంటే జలం, అగ్ని, ద్రవ్యం, అదే అన్నం. ఇంకా వేరే ఏవీ లేవు. ఉన్నవన్నీ కలిసి మూడే. వాటి వెనుక పరబ్రహ్మ అనేటువంటి వస్తువు అని బోధించాడు. ఛాందోగ్య ఉపనిషత్తులో ఈ విధంగా ఉన్నది. అదొక విశేషమైన బోధ. అది అలా చెప్పడానికి కారణం ఏంటి అంటే, సృష్టిని ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క రకంగా భావించారు, బోధించారు కూడా. ఆ విధంగా ఒక్కొక్క రకంగా ఉన్నా అవి మూడు మాత్రమే ద్రవ్యాలుగా ఉన్నాయి, పదార్థాలుగా. ఆ బోధన జ్ఞాపకం పెట్టుకుంటే, అట్లాగే తపస్సు చేయగా ఈ జగత్తంతా కూడా ఒట్టి జలమే కనపడుతుంది, అగ్ని మాత్రమే కనపడుతుంది, ఒట్టి ద్రవ్యం మాత్రమే కనపడుతుంది. ఆ చూసే దృష్టికోణాన్ని బట్టి ఈ ద్రవ్యం అంతా ఒకే రాశిగా కనపడుతుంది. ఈ భేదాలు లేకుండా ద్రవ్యాన్ని బట్టి పదార్థమే అనేటువంటి ఒక జ్ఞానం కలుగుతుంది. దానికి సన్నిహితమైనటువంటి, దానికి ఆధారభూతమైనటువంటి బ్రహ్మ వస్తువు యొక్క అనుభవం తపస్సులో నుంచి కలుగుతుంది. అది ఒక మార్గం. ఆ విధానాన్ని, ఆ విద్యని తండ్రి బోధించారు. ఈ వైవిధ్యానికి అంతులేదు. స్వజాతీయత, విజాతీయత, భేదాలు ఇంకా అనేకాలు ఉన్నాయి. ఈ భేదం అపరిమితంగా పెరుగుతూ ఉంటుంది. కానీ ఇంత క్లిష్టంగా కనపడేటటువంటి ఈ ప్రపంచానికి ఒకే పరమాత్మ, అంటే ఒకే పరమాత్మ అనేకంగా కనపడేటటువంటి ఈ జగత్తుకి ఒకే ఒక పరమాత్మ కారణభూతము అని తెలుసుకున్నాడు ఈ పిల్లవాడు. అది ఒకటే ఉందనే విశ్వాసంతో నీవు ఆ ఒక్కటి ఏదని గనక ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నే తపస్సు అవుతుంది, అదే నిన్ను రక్షిస్తుంది అని శ్వేతకేతువుకి తండ్రి గారైనటువంటి అరుణి మహర్షి బోధించాడు. అయితే అది నిన్ను రక్షిస్తుంది, కానీ నువ్వు దాన్ని కనుక్కోలేవు. ఎందుకని కనుక్కోలేవు? నీకున్నవి ఇంద్రియాలు. ఒక ఇంద్రియానికి ఉండే శక్తి మరో ఇంద్రియానికి ఉండదు. కళ్ళకి చూసే శక్తి ఉంది, చెవులకు వినే శక్తి ఉంది. చెవుకు చూసే శక్తి లేదుగా. నీళ్లలో ఉప్పేస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది, కంటికి కనపడదు. కూరలో ఉప్పు సరిపోయిందా లేదా అని కంటితో చూసి ఎవడైనా చెప్పగలడా? నాలుక మీద వేసుకొని రుచి చూసి మాత్రమే చెప్పగలుగుతాం. అంటే నాలుక అనేటువంటి ఇంద్రియానికి మాత్రమే రుచిని గుర్తించే శక్తి ఉంది. ఈ ప్రకారంగా ఆత్మవస్తువును గుర్తించగలిగినటువంటి ఇంద్రియం మాత్రం నీ 5 ఇంద్రియాల్లో లేదు.
అది నీ అంతఃకరణం అనేటువంటి దానితో మాత్రమే గుర్తించబడుతుంది. నాలుగుతో ఉప్పును ఎట్లా గుర్తుపడతావో అట్లాగే పరిశుద్ధమైనటువంటి అంతఃకరణతోటి, ఏకాగ్రతతోటి ఏనాడు నీవు అన్వేషిస్తూ ప్రయత్నం చేస్తావో ఆనాడు నీకు ఆత్మవస్తువు యొక్క సాన్నిధ్యం ఏర్పడుతుంది. నిజానికి రోజు నిద్రావస్థలో నీవు దాని దగ్గరికి వెళుతుంటావు నాయన. అందుకనే నువ్వు సుఖాన్ని అనుభవిస్తున్నావు నిద్రలో. మనస్సు, బుద్ధి, చిత్తం అన్నీ నిన్ను గాఢ నిద్రలో వదిలిపెట్టేస్తాయి. అక్కడ నీ యొక్క మనోబుద్ధి చిత్తాలు ఆత్మవస్తువు అదే సన్నిధి దాకా వెళ్లకుండా ఈ అంతఃకరణ అక్కడికి వెళ్ళి నిద్రపోతుంది గాఢంగా. అన్నిటికీ హేతుభూతమైనటువంటి జీవత్వం పొందినటువంటి అంతరాత్మ అక్కడికి వెళుతుంది. దాని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడే నీకు శాంతి కలుగుతుంది. కాబట్టి నీవు దానిని గుర్తించి దానిని ఒకటే వస్తువుగా గుర్తించి తపస్సు చేసుకో, నీకు శాంతి కలుగుతుంది అని అరుడి మహర్షి కొడుకైనటువంటి శ్వేతకేతువుకి ఉపదేశించాడు. ఈ బోధ అంతా విన్నాడు శ్వేతకేతువు. అప్పుడు తండ్రితో అన్నాడు, తండ్రి, ఇప్పుడు నేను ఉండే స్థితి ఏది? జ్ఞానానికి ఎంత దూరంగా ఉన్నానో మీరు చెప్పిన విషయం క్రమంగా నాకు అర్థమవుతుంది అన్నాడు. అందుకు తండ్రి, నాయనా, గాంధార దేశం నుంచి ఒక విదేశీయుడిని తీసుకొచ్చి ఈ దేశంలో అడవిలో కళ్ళకి గంతలు గట్టి విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందో నీ పరిస్థితి అలా ఉంది. ఆ వ్యక్తి తన గంతలు తాను విప్పుకోలేడు. గంతలు విప్పకపోతే కనిపిస్తుంది, గంతలు విప్పుకుంటే కళ్ళు కనపడతాయి. అప్పుడు దారి ఏదో అడగటానికి వీలవుతుంది. ఒక పుణ్యాత్ముడు ఎవడైనా అతడి కళ్ళగంతులు గనక విప్పి దారి చూపిస్తే చాలు కదా. కాబట్టి ఇప్పుడు నీవు ఎవరివి? నువ్వేం చేయాలి అంటే నిన్ను రక్షించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి అన్న. మనకి దారి డొంక తెలియకపోతే మనకి దిక్కెవరు? భగవంతుడు. దారి వెంట వెళ్లే వాళ్ళు ఎవరైనా గంతలు విప్పి మార్గోపదేశం చేస్తారు. ఏ దారిన వెళ్లాలో తెలియజేస్తూ నీకు దారి చూపిస్తారు. అలా దారి చూపే వ్యక్తినే గురువు అంటారు. ఆ గురువు వచ్చేదాకా నువ్వు వేచి ఉండాలి. ఆ తర్వాత ఆయన బోధ విని క్షేమంగా ఇల్లు చేరగలుగుతాం. అట్లాగే ఆ సంసారం నుంచి బయటపడి మోక్షకాంక్షతో గురువును సేవించి ఆయన యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క దర్శనాన్ని పొంది ఆ మహాత్ముడు చెప్పిన పద్ధతిలో నడుచుకుంటే మోక్షాన్ని పొందగలుగుతాం. కాబట్టి నిన్ను వెతుక్కుంటూ నిన్ను రక్షించటానికి భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం వల్ల నీకు లభించినటువంటి వ్యక్తి గురువు అన్న. చూసారా? అంటే భగవంతుని గనక మనం మొరపెట్టుకుంటే, నమ్ముకుంటే ఆయనే సద్గురువుని మన దగ్గరికి పంపిస్తాడు. ఆ గురువు మనకు లభించినప్పుడు మోక్షాన్ని పొందగలుగుతాం. నేను నీకు నిమిత్త మాత్రంగానే బోధించాను తండ్రి స్థానంలో, ఇక నీవు తపస్సుకు వెళ్ళు అని పుత్ర వ్యామోహం పెట్టుకోకుండా అరుణి మహర్షి వాత్సల్యంతో తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుని దీవించి తపస్సు కోసం పంపించాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే తండ్రికి ఉండవలసింది కేవలం మమకారం కాదు, వాత్సల్యం ఉండాలి. మమకారంలో ఏముంది? నావాడు 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 అని వాడు చెడిపోతున్నా మంచి మార్గంలో పెట్టం. అదే వాత్సల్యం అంటే తన బిడ్డని మంచి మార్గంలో పెట్టాలి అనేటువంటి కోరికే వాత్సల్యం. వాత్సల్యంలో మోహం ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. ప్రేమ వల్ల పిల్లలు మంచి మార్గంలోకి వెళతారు. కానీ మనకుండే మోహం వల్ల వాళ్ళు బాగుపడరు. వాళ్ళు తప్పు చేస్తున్నా మనం దిద్దాం. ప్రేమ పవిత్రమైంది, మోహం బంధనం. అరిషడ్ వర్గాల్లో ఒకటి. మోహం అనేది తల్లి కొడుకుల్ని, తండ్రి కొడుకుల్ని దుఃఖంలో ముంచి పారేస్తుంది.
దుఃఖాన్ని ఇచ్చేటటువంటిది మోహం. ఆ శ్వేతకేతువులో ఎలాంటి మమకారం లేదు, మోహం లేదు. అరుణి మహర్షి ఈ విధంగా తన కుమారుడికి మోక్ష మార్గాన్ని ఉపదేశం చేసి తపస్సు చేసి మోక్షాన్ని పొందటానికి ప్రేరణ ఇచ్చి పంపించాడు. ఆ ప్రబోధం వల్ల చేతనే తండ్రి యొక్క ఆశీర్వచనం వల్ల కూడా శ్వేతకేతువు ఆ తర్వాత బ్రహ్మర్షి అయింది. ఈ శ్వేతకేతువు పేరుతో స్వరశాస్త్రం అనేటువంటి ఒక విద్య కూడా ఉంది. అది మన ఊపిరి అంటే శ్వాస యొక్క నడకలో గుర్తించవలసినటువంటి రహస్యాలన్నీ బోధిస్తుంది ఆ శాస్త్రం. అట్లాగే వేదంలో అనేక మంత్రాలకు కూడా ద్రష్ట ఈ శ్వేతకేతు. అటువంటి గొప్ప మహర్షి అరుణి వారి యొక్క చరిత్రని ఈ రోజున మనం అనుసంధానం చేసుకునే అదృష్టం మనకు కలిగింది. దీనికి సద్గురువు అయినటువంటి డాక్టర్ కె శివానందమూర్తి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నివాళులు కూడా అర్పిస్తున్నాం. వారు మన మధ్య లేకపోయినా వారి ప్రవచనాలు, వారి గ్రంథాలు మన మధ్యలోనే ఉన్నాయి. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్ వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.